చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భారత సైన్యం ఆయుధాల ఆధునికీకరణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏదో రోబో సినిమాలో చూసినట్టుగా రోబోటిక్స్ని ఉపయోగించి యుద్ధం చేయడం సాధ్యమా అంటే ఇప్పుడు అవుననే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధునాతనమైనటువంటి ఏఐ టూల్స్ని ఉపయోగించడం ద్వారా అన్మ్యాన్డ్ సర్వైలెన్స్ని ఏ విధంగా చేయాలనేటువంటి అంశం పైన ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. ఇండియన్ ఆర్మీ అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఆయుధాల తయారీ కూడా జరుగుతుంది. ఇదే స్టైల్లో ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఒక స్పెషల్ టెస్ట్ జరుగుతుంది, ఏఐ మిషన్ గన్. ఒకవేళ ఇది గనక ఇంప్లిమెంట్ చేస్తే సరిహద్దుల్లో గస్తీ కాసేటువంటి సైనికులకి అత్యంత ఉపశమనం లభించేటువంటి చర్యగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఏంటి స్పెషల్ టూల్స్, ఎవరు తయారు చేస్తున్నారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లేథల్ అటానమస్ వెపన్స్ సిస్టమ్ లాస్ పేరుతో ఢిల్లీ బేస్డ్ బిఎస్ఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ ఈ వెపన్ని తయారు చేస్తుంది. సరిహద్దుల్లో దీన్ని మోహరిస్తారు. దీన్ని సెన్సార్స్ తోటి, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండేటువంటి సెన్సార్స్తో అనుసంధానిస్తారు. టార్గెట్ పెట్టినటువంటి ప్రాంతాలు ఆ రేంజ్కి తగ్గట్టుగా ఆయా ప్రదేశాల్లో కనుక హ్యూమన్ మూమెంట్ ఉన్నా లేదా ఏదైనా కానీ జీవుల కదలికలు ఉన్నా కానీ వెంటనే ఇది అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసినటువంటి ప్రాంతాన్ని మాన్యువల్గా పరిశీలిస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్ ఫైరింగ్ అనేటువంటి ఆప్షన్లోకి వెళితే అక్కడ సాధారణ పౌరులు వచ్చినా కానీ ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సెకండ్ పాయింట్, చెక్ పాయింట్ కింద వచ్చినటువంటి అలర్ట్ని సైనికులే పరిశీలించి అక్కడ చర్యలు తీసుకోవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని ఇండికేట్ చేస్తారు. ఇది బిఎస్ఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ, ఢిల్లీకి చెందినటువంటి సంస్థ. ఇది మేక్ ఇన్ ఇండియా స్పిరిట్లో భాగంగా తయారు చేస్తుంది. సో ఇక్కడ 3D డిటెక్ట్ అని చెప్పని, డిటెక్ట్, డిసైడ్, డిస్ట్రాయ్ దీని క్యాప్షన్ అది. ఒకసారి డిటెక్ట్ చేసిన తర్వాత అలర్ట్ చేస్తుంది. ఆ అలర్ట్ చేసిన దాన్ని ఓకే అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే టార్గెట్ ఫిక్స్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు కీబోర్డ్ వారియర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కీబోర్డ్ పట్టుకొని ఏది పడితే అది కొట్టేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ కీబోర్డ్ వారియర్స్ ఎలా ఉంటారంటే ఒక్కసారి డిటెక్ట్ అయిన తర్వాత డిసైడ్ చేశారంటే కనుక, వీళ్ళు కమాండ్ ఇచ్చారంటే కనుక అవతల టార్గెట్ ఈ విధంగా తుత్తినేలు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ వీటి టెస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా హై రేంజ్ మౌంటైన్స్ పైన సర్వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాటిని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్గా భారత డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి క్లియరెన్స్ తర్వాత బిఎస్ఎస్ సంస్థ వీటిని టెస్ట్ చేస్తుంది. ఇదే కాదు, మరొక ఆసక్తికరమైనటువంటి ఆయుధాన్ని కూడా బిఎస్ఎస్ సంస్థ తయారు చేసింది. ప్రధానంగా మన జవాన్లు, మన సైనికులు, మన సోల్జర్స్ ప్రాణాలను కాపాడేటువంటి వ్యవస్థగా ఇది ఫ్యూచర్లో మారబోతుందని చెప్పని బిఎస్ఎస్ సంస్థ చెప్తుంది. ఈ సంస్థకి సంబంధించినటువంటి మరొక ఆయుధాన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రయోగిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది లో ఆల్టిట్యూడ్ హై ఎగ్జిలిటీ డ్రోన్ ప్లాట్ఫామ్ పైన ఉపయోగించేటువంటి లో ఫ్లయింగ్ టాక్టికల్ డ్రోన్ వార్ఫేర్ ఇది. సో ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది అసాల్ట్ రైఫిల్తో డ్రోన్ ఇంటిగ్రేట్ చేస్తారు. అసాల్ట్ రైఫిల్ అంటే మామూలుగా మనకు తెలిసిందే ఒక ఫైరింగ్ గన్ లాంటిది. ఈ రైఫిల్ని డ్రోన్కి ఇంటిగ్రేట్ చేయడం వలన జరిగేటువంటి పరిణామం. ఈ విధంగా డ్రోన్కి రైఫిల్ ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది రైఫిల్ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది రైఫిల్, ఇది డ్రోను. సో డ్రోను ఈ రైఫిల్ని క్యారీ చేస్తుంది. ఒకసారి ఆకాశంలోకి ఎగిరిన తర్వాత పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సర్వైలెన్స్ చేస్తుంది. అక్కడ అనుమానాస్పద కదలికలు ఉన్నా కానీ డ్రోన్లో ఎలా అయితే మనం కింద స్క్రీన్లో మానిటర్ చేస్తూ ఉంటామో అదే తరహాలో సైనికులు మానిటర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది లో ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తులో ఎగిరేటువంటిది. సరిహద్దుకి ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి సరిహద్దులు రెండు కూడా ఉపరితలం, సమతల ఉపరితలం పైన జరిగేటువంటి పోరాటాలు అవి. అవతల వైపు నుంచి చూసి జరిగేటువంటి వాటిని పర్యవేక్షించాలంటే కొంత ఎత్తులోకి వెళ్ళి పరిశీలించాల్సి ఉంటుంది. సో ఆ సమయంలో ఈ వెపన్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పని బిఎస్ఎస్ సంస్థ చెబుతుంది. డ్రోన్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అక్కడ కనిపించినటువంటి దృశ్యాన్ని టార్గెట్ చేస్తే ఈ విధంగా ఫైర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం మనం షూట్ చేస్తాం, ఈ షూట్ కాదు, వీడియో షూట్ కాదు, ఏకంగా ఇక్కడ షూట్ చేస్తే ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు వెపన్స్ని కూడా బిఎస్ఎస్ సంస్థ తయారు చేసింది. ప్రిలిమినరీ టెస్ట్లన్నీ కూడా క్లియర్ అయినాయి. వీటిని డిఫెన్స్ మినిస్ట్రీ క్లియర్ చేసింది. సో ప్రాక్టికల్గా ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఫీల్డ్లో టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ ప్రస్తుతం ఈ టెస్టింగ్స్ జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో 2-3 క్షేత్రాల్లో వీటికి సంబంధించినటువంటి టెస్టులు జరుగుతున్నాయి. ఈ టెస్టులు కనుక సక్సెస్ అయితే బిఎస్ఎస్ సంస్థ తయారు చేసినటువంటి ఈ వెపన్స్ని ఇండియన్ ఆర్మీలోకి అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. బిఎస్ఎస్ సంస్థ బ్యాక్డ్రాప్ ఏంటి? డిఫెన్స్ రంగ ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి కొంతమంది ఔత్సాహికులు భారతదేశం ప్రారంభించినటువంటి మేక్ ఇన్ ఇండియా స్పిరిట్తో బిఎస్ఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పేరుతో ఈ సంస్థని
స్థాపించారు. భారత్ సప్లై అండ్ సపోర్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ దీని ఫుల్ ఫామ్. ఈ ప్రైవేట్ లిమిటెడ్గా ఇది ఆవిర్భవించింది. హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ టు అండర్టేక్ రీసెర్చ్, డిజైన్, డెవలప్, మ్యానుఫ్యాక్చర్, అసెంబుల్ అండ్ టెస్ట్ అడ్వాన్స్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అండ్ ఎక్విప్మెంట్. సో ఇది వీళ్ళ టార్గెట్. రాబోయేటువంటి జనరేషన్స్లో మనం ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత యుద్ధాల తీరే మారిపోతుందని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ముందుగానే వీళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఫ్యూచర్ విజన్తో దానికి కావాల్సినటువంటి ప్రోటోటైప్స్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రోటోటైప్స్ని రకరకాల ప్రయోగాల తర్వాత డిఫెన్స్ ముందర ఉంచుతారు. భారత డిఫెన్స్ శాఖ అంటే రక్షణ శాఖ కనుక క్లియరెన్స్ ఇస్తే అందులో కూడా ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే దాన్ని ప్రయోగించడానికి మార్గం సుగమవుతుంది. కొన్నాళ్ల పాటు టెస్ట్ అంటే మనం ఇప్పుడు బీటా వెర్షన్స్ అని చెప్పిన ఎలా అయితే టెస్ట్ చేస్తాం సాఫ్ట్వేర్లో, అలాగే ఈ బీటా వెర్షన్స్ లాంటి వాటిని ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసి చూస్తారు. ఆ టెస్టులు కూడా పాస్ అయిన తర్వాత కొన్ని సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతాలు, ఎంపిక చేసినటువంటి ప్రదేశాల్లో వీటిని మోహరిస్తారు. రిజల్ట్స్ బాగుంటాయి కనుక కాశ్మీర్ లాంటి చోట్ల, ఎత్తైనటువంటి ప్రాంతాల నుంచి టార్గెట్స్ని చూడాల్సినటువంటి చోట్ల, ముఖ్యంగా సియాచిన్ లాంటి చోట్ల, మనుషులు ఉండలేనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాల్లో వీటిని డిప్లాయ్ చేయడం ద్వారా మళ్ళీ వాటిని అందులో ఆల్రెడీ టార్గెట్ డిసైడ్ ఆ తర్వాత డిస్ట్రాయ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి కనబడిందంటే దాన్ని మళ్ళీ డిసైడ్ చేసి మాన్యువల్గా కమాండ్స్ ఇచ్చిన తర్వాత అటాక్స్ జరుగుతాయి. అలాంటి ఎక్విప్మెంట్ని ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇది ఒక స్టార్టప్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో చాలామంది ఐఐటిఎన్స్ కానీ డిఫెన్స్ రంగ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రొఫైల్ అంతా కూడా చూస్తే కనుక ఫౌండర్, ప్రమోటర్స్, డైరెక్టర్స్ అండ్ మెజారిటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ బిఎస్ఎస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆర్ పొసెసింగ్ రిచ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ దిస్ డొమైన్. సో ఈ రక్షణ రంగ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో వీరికి అత్యంత నైపుణ్యం, అనుభవం ఉంది కాబట్టి ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. రకరకాల సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వార్ఫేర్ మొత్తం కూడా టెక్నాలజీ చుట్టూ నడుస్తుంది కాబట్టి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో పార్ట్నర్స్గా చూస్తే కూడా దేశంలోనే ముఖ్యమైనటువంటి సంస్థలు ఇందులో పనిచేస్తున్నాయి. లేజర్ సిస్టమ్స్ కావచ్చు, ఎన్పిపిఎఫ్, స్పెక్ట్ర్ ఎల్ఎల్సి, అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, విన్మేట్ ఇన్కార్పొరేషన్ ఇలాంటి సంస్థలతో కొలాబరేట్ అయ్యి ఇవన్నీ కూడా పనిచేస్తున్నారు. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కనుక భారతదేశంలో ప్రయోగించడానికి మార్గం సుగమం అయితే ఖచ్చితంగా మన ఇండియన్ ఆర్మీకి ఒక బిగ్ రిలీఫ్గా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మానవ నష్టం, ప్రాణ నష్టం జరగకుండానే దేశంలో కీలకమైనటువంటి ప్రాంతాలని సర్వైలెన్స్లోకి తీసుకొచ్చేటువంటి వెసులుబాటు ఈ బిఎస్ఎస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ కల్పించబోతుంది. రెండు దఫాలుగా తయారు చేసినటువంటి ఈ ఆయుధాలకి ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇవి ఫీల్డ్లో టెస్ట్లో ఉన్నాయి. ఈ టెస్టులు పాస్ అయిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో డిప్లాయ్మెంట్ చేయడానికి భారత సైన్యం, భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికల్ని సిద్ధం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా మానవ వనరులని తగ్గించుకుని, అంటే మానవ వనరులను తగ్గించడం అంటే ఆర్మీని తీసేస్తారని కాదు, మానవ వనరుల ప్రమేయాన్ని తగ్గించి యుద్ధాన్ని ఏ విధంగా చేయాలి, అందుకని ఫ్యూచర్ యుద్ధాలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చూసినటువంటి కొన్ని సందర్భాలు, సంఘటనలు చూస్తే గతంలో పౌరాణిక సినిమాల్లో చూసినట్టుగా ఆయుధాన్ని ఆయుధమే ఛేదిస్తుంది, మనుషులు దానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయుధం వచ్చిన చోట ప్రయోగం ఏ విధంగా చేయాలి, మొత్తం కూడా టెక్నాలజీ బేస్డ్ యుద్ధమే ఫ్యూచర్లో జరగబోతుంది. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగ వ్యవస్థలన్నింటినీ కూడా అధునాతనంగా మలిచేటువంటి ప్రక్రియలో భారత ప్రభుత్వం ఇటువంటి టెక్నాలజీస్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.